బోనాలు హైదరాబాద్లో ఈరోజు నేను గౌరవ కొండా సురేఖ గారు ఏదో కొత్తగా రివ్యూ చేస్తుంది కాదు. ఇక్కడ ఒక ఆల్రెడీ ఆర్గనైజ్డ్ ప్లాన్ ఆఫ్ నెట్వర్క్ యాక్షన్ ఉంటుంది. ఇక్కడ మనం దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని మనం అందరం మరొకసారి రిఫ్రెష్ అయ్యే విధంగా వాటి డ్యూటీస్ని మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకుంటాం. 2024 యాక్షన్ ప్లాన్ 2025కు ప్రిపరేషన్ చేసుకొని ఎక్కడ కూడా ఏమి తక్కువలు ఎక్కువలు ఉండే, పోయినసారి ఏం ప్రాబ్లం ఫేస్ చేసినాము, ఎగ్జిక్యూషన్లా పబ్లిక్ ఎక్కడ ఇన్కన్వీనియన్స్ అయిందా అనేటువంటి అంశాలనే మనం జనరల్గా చర్చించుకుంటాం. మనం 26వ తారీఖు జూన్ గోల్కొండ బోనాలతోటి తొలి బోనంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మనకు ప్రధానమైనటువంటి 4 వారాలల్లా ఉజ్జయిని మహంకాళ అమ్మవారు, లాల్ దర్వాజా, బల్కంపేట్, దాని తర్వాత రంగం సంబంధించి అన్ని కార్యక్రమాలు మీకు తెలుసు. అంబారి మీద ఊరేగింపు, దాని తర్వాత పలహారాల బండి, ఇట్లా రకరకాల కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. వీటికి సంబంధించి పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొండా సురేఖ గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రిలిమినరీగా 20 crores రూపాయలు ఇచ్చినా మరి మంత్రి గారు ఇంకా, ఎందుకంటే పోయినసారి కొన్ని నూతన దేవాలయాలను ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేటరీగా 10% ఇంక్రీజ్ చేయాల్సినటువంటిది అది ఉంది. కాబట్టి దేవాలయాలకు ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ, ప్రిపరేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇస్తే లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎండోమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎండోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి ఆశీర్వచనం కొరకు దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోనాల్లో సేవ చేసేటువంటి అవకాశం, బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ గా సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. మరి ఈ యొక్క దేవాలయం కూడా పోయినసారి మనం రివ్యూ చేసినాం. మరి ఈసారి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మహంకాళ ఉజ్జయినికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ను, బల్కంపేట డీటెయిల్ ప్రోగ్రామ్ను, అదే లాల్ తర్వాత సింహానికి సంబంధించి కూడా డీటెయిల్ ప్రోగ్రామ్ను, గోల్కొండను కూడా డీటెయిల్ గా కొంత డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. దాని తర్వాత ఎలిఫెంట్ కు సంబంధించి స్వయంగా గౌరవ మంత్రి గారు దేవాదాయ అటవీ దానికి సంబంధించిన ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి వారు కూడా ఆ కార్యక్రమం చూస్తారు. ముఖ్యంగా ఇందులో 2 ప్రధాన అంశాలు, ఒకటి లా అండ్ ఆర్డర్, 2 శానిటేషన్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ. ఈ రెండింటితో పాటు ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఒక టూరిజం సంబంధించినటువంటి మరి ఆ కల్చరల్ వింగ్ కు సంబంధించినటువంటి హరికృష్ణ గారు, వీరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఐఎన్డిపిఆర్ సంబంధించి ముందుగానే మనకు సంబంధించి కొంత కర్టెన్ రేజర్ గా బోనాలకు సంబంధించిన చరిత్రను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి, ఎందుకంటే హైదరాబాద్ కి షా బోనాలు తెలంగాణ దేశంలోనే బోనాలు అనేటువంటి ఒక పెద్ద ఇప్పటి నుంచి బయట పోయినటువంటి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ బోనాల పండుగను పెద్ద ఘనంగా జరుపుకునేటువంటి ఈ పరిస్థితులలో హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఈ బోనాల కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ, బారికేడ్ కి సంబంధించినటువంటి R&B కానీ, మెడికల్ అండ్ హెల్త్ కు సంబంధించి కానీ, అదేవిధంగా ఫైర్ కు సంబంధించి ఇటీవల జరిగిన సంఘటనలు మనందరికీ కూడా కొంత కనువిప్పు, జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో ఫైర్ కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ వచ్చినప్పటికీ GADకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మిగతా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకొని లైజనింగ్ ఆఫీసర్స్ చేసుకొని మనం పోయినసారి కూడా ఎక్కడ ఇష్యూస్ లేకుండా కొంత కంట్రోల్ రూమ్ ను లైజనింగ్ చేసుకున్నాం. దాని ప్రకారంగానే మనకు నెట్వర్క్ ఉంది. కింద DC లెవెల్ దాకా GHMC నుంచి, CI లెవెల్ దాకా పోలీసు లా అండ్ ఆర్డర్ నుంచి, MRO దాకా రెవెన్యూ కార్డ్ నుంచి, ఎండోమెంట్ లో కూడా క్షేత్ర స్థాయి దాకా టెంపుల్ వైజ్ గా EO దాకా ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా లైజనింగ్ అయినట్టయితే ఎక్కడ కూడా ఇష్యూ ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వం పక్షాన మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించి ఏదైనా లోపం వస్తే దానికి సంబంధించినటువంటి శాఖ
ఎవరి బాధ్యత వాళ్ళకే బాధ్యత ఉంటుంది.